నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేరళలో వెలుగులోకి మరో కిడ్నీ రాకెట్ హైదరాబాద్లో ప్రముఖ డాక్టర్ ప్రమేయం రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసుల దూకుడు పాజిటివ్ వచ్చిన వారికి నోటీసులు రెడీ ఉమామహేశ్వరరావు ఆస్తుల చిట్టాపై ఏసీబీ ఫోకస్ వ్యాపారవేత్తలతో కలిసి పెట్టుబడులపై విచారణ ఏపీలో కొనసాగుతున్న కార్డన్ సర్చ్ సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు తాతపై ప్రేముంటే 48 గంటల్లో లొంగిపో ప్రజ్వల్ రేవణ్ణకు దేవగౌడ వార్నింగ్ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం నేడు వాయుగుండంగా మారే అవకాశం కర్నూలు జిల్లా నంద్యాల శ్రీనివాస్ సెంటర్ కెనరా బ్యాంక్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాంకులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బ్యాంకులోని ఫర్నిచర్ ఫైల్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో హుటాహుటిన వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల శ్రీనివాస్ సెంటర్ కెనరా బ్యాంక్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాంకులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బ్యాంకులోని ఫర్నిచర్ ఫైల్స్ అన్ని పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో హుటాహుటిన వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మళ్లీ భారీ శబ్దాలు వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజ్ 7 బ్లాక్లోని 16th నెంబర్ గేటును ఎత్తే క్రమంలో బ్యారేజ్ కింద భూగర్భంలో నుంచి భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన సెన్సార్లు భారీ శబ్దాలను ప్రకంపనలను గుర్తించి అలర్ట్ చేశాయని అధికారులు చెబుతున్నారు. గతంలో వరదల సమయంలో బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి 12,000 నుంచి 15,000 క్యూబిక్ మీటర్ల పరిమాణంలో భారీ బొరియ ఏర్పడి ఉండవచ్చని ఇప్పటికే నిర్వహించిన జియోటెక్నికల్ పరీక్షల ద్వారా ఓ అంచనాకు వచ్చినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి.
టన్నుల కొద్దీ బరువుండే గేటును పైకెత్తే క్రమంలో పునాదులపై ఒత్తిడి ఏర్పడి బ్యారేజీ పిల్లర్లు మరింత కుంగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. 7వ బ్లాక్లోని పిల్లర్లు కుంగిన తర్వాత లీకేజీలు ఆపడానికి 40,000 ఇసుక బస్తాలను వేశారు. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 8 బ్లాక్లు ఉండగా అందులో 85 గేట్లు ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్ 21న 7వ బ్లాక్ కుంగిన వెంటనే 7వ బ్లాక్లోని 15 నుంచి 22వ నంబర్ వరకు గేట్లు మొరాయించాయి. కాళేశ్వరం లోపాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ బ్యారేజీలను పలుమార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇటీవల మధ్యంతర నివేదిక సమర్పించింది. 2019 జూలై నెలలో వచ్చిన వరదల సమయంలో బ్యారేజీ ప్రమాద సంకేతాలను తెలిపిందని ఆ నివేదికలో పేర్కొంది. పగుళ్లొచ్చిన 19, 20, 21 పిల్లర్స్ మధ్య ఉన్న గేట్లను జాగ్రత్తగా పైకెత్తాలని స్పష్టం చేసింది. నీటిపారుదల శాఖ అధికారులు నిర్మాణ సంస్థ L&T సిబ్బందితో కలిసి మే 17న 15వ నెంబర్ గేట్ను పైకెత్తారు. ఆ తర్వాత నిన్న 16వ నెంబర్ గేట్లు ఎత్తడానికి ప్రయత్నించగా భారీ శబ్దాలు, ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కింది భాగంలో ఏర్పడిన బొరియలు ఎంత మేరకు ఉన్నాయో ఒక స్పష్టత వచ్చాకే నిపుణుల కమిటీ సూచన మేరకు ఇసుక, సిమెంట్ మిశ్రమాన్ని బొరియల్లోకి పంపించి పూడ్చివేయాలని భావిస్తున్నారు. ఈ వర్షాకాలంలో వచ్చే భారీ వరదలకు బ్యారేజ్ తట్టుకుంటుందా లేదా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మా కరెస్పాండెంట్ సుధాకర్ పూర్తి సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. సుధాకర్, ప్రస్తుతం మేడిగడ్డ వద్ద పరిస్థితి ఏంటి? ఎటువంటి పరిశీలన చేస్తున్నారు? థ్యాంక్ యూ శ్రీదేవి. గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి 7వ బ్లాక్ సంబంధించి 21 నంబర్ పిల్లర్ సంబంధించి మొత్తం కుంగిపోవడం జరిగింది. దాంతో పాటు ఇప్పటివరకు ఈ యొక్క డ్యామ్ సేఫ్టీ నేషనల్ సేఫ్టీ అథారిటీస్ వారు, వారితో పాటు నీటిపారుదల శాఖకు సంబంధించిన వారు, ఢిల్లీకి సంబంధించిన కొన్ని బృందాలు వచ్చి ఈ యొక్క కమిటీని మొత్తం పరిశీలించి ఒక డ్యామ్ పూర్తి స్థాయిగా పరిశీలించడంతో పాటు దీనికి సంబంధించిన మరమ్మతులు చేయాలని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రానున్న వర్షాకాలం ఉంది. ఈ యొక్క వర్షాకాలం రాకముందుకి దీనికి సంబంధించి తాత్కాలిక పనులు నిర్మించాలని చెప్పేసి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దీంతో పాటు చూస్తే గత కొద్ది రోజులను చూస్తే ఈ యొక్క నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు సంబంధించిన వారితో పాటు L&Tకి సంబంధించిన కమిటీ వారు వీళ్ళంతా కలిసి పూర్తి స్థాయిలో దీనికి మరమ్మతులు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క మరమ్మతులతో పాటు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మొత్తం మీద చూస్తే ఈ యొక్క కాళేశ్వరం బ్యారేజ్ సంబంధించి 86 పిల్లర్లు ఉంటాయి. 86 పిల్లర్లతో పాటు 85 గేట్లు ఉండడం జరిగింది. 85 గేట్లకు సంబంధించి మొత్తం మీద చూస్తే 68 గేట్లు కూడా మొత్తం పూర్తి స్థాయిగా ఎత్తివేయడం జరిగింది. దీంతో పాటు చూస్తే ఈ నెల 17వ తారీఖు చూస్తే 15వ నంబర్ పిల్లర్, 16వ నంబర్ పిల్లర్ లేపడంతో పాటు నిన్న కొన్ని పిల్లర్స్ పైకి లేపడంతో పాటు పెద్ద ఎత్తున భారీ శబ్దాలు రావడం జరిగింది. ఈ యొక్క శబ్దాలతో పాటు పక్కన ఉన్నవారు కూడా మొత్తం ఉలికిపడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క డ్యామ్ సంబంధించి భూభాగం ఏదైతే ఉందో నేల సంబంధించిన దాంట్లో సరి అయిన నేల కాదు, ఇక్కడ నిర్మించడం కూడా కరెక్ట్ కాదని గత నుంచి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయినా కూడా సేమ్ మళ్ళీ అదే ఏదైతే 21, 22, 16, 15 నంబర్ ఉన్నాయో 7వ నంబర్ బ్లాక్ సంబంధించిన 8 గేట్లు ఇప్పటివరకు పూర్తి స్థాయిగా ఎత్తాలని చెప్పేసి అధికారులు ఆదేశం జారీ చేయడంతో పాటు దీనికి సంబంధించి మొత్తం ఎత్తడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు కూడా రాకుండా చూడాలని చెప్పడంతో పాటు దీన్ని పూర్తి స్థాయిగా నిర్మించాలని చెప్పేసి వారు చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఈ యొక్క పూర్తి స్థాయిలో దాన్ని ఎత్తాలని చెప్పి అనడంతో పాటు దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేసిన తర్వాతనే అక్కడ ఉన్న మరమ్మతులు చేయాలని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క 21 నంబర్ బ్లాక్ 7వ నంబర్ బ్లాక్ అయితే ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తి స్థాయిగా అక్కడ ఉన్న వాటికి మొత్తం బుంగపడడంతో పాటు, ఎందుకంటే ఈ యొక్క గేట్లు ఎత్తున్న సందర్భంలో భారీ శబ్దాలు రావడంతో పాటు అక్కడ మొత్తం పెద్ద ఎత్తున గోయలు కూడా పడ్డాయని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎందుకంటే స్థానికంగా ఉన్నవారిని కాకుండా ఎవరిని కూడా అడిగి పంపించకుండా ఈ యొక్క నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన ఇంజనీర్స్, దాంతో పాటు L&Tకి సంబంధించిన ఎవరైతే వర్కర్స్ ఉంటారో వారే ఉన్నారు. వారిని తప్ప ఎవరిని అక్కడికి అనుమతించడం లేదు. ఎందుకంటే మరికొద్ది రోజులలో కూడా సీఎం వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని చెప్పి చేయడంతో పాటు సీఎం కూడా అక్కడికి వెళ్ళి మొత్తం సుధాకర్ రేపు సీఎం రేవంత్ రెడ్డి అండ్ ఉత్తమ్ కుమార్ కూడా అక్కడికి వెళ్ళి పరిశీలన జరపనున్నారు అంటున్నారు. అంటే ఈ విజిట్ తర్వాత, ఈ టెస్ట్ల తర్వాత మరమ్మతులు చేస్తారా లేదా ముందే ఈ రోజు ఏమైనా చేపట్టే అవకాశాలు ఉన్నాయా?
ఈ రోజు మరమ్మతులు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా సీఎం వస్తున్నాడని చెప్పి వారికి సమాచారం ఉంది. ఈ యొక్క సమాచారం ఉండడంతో పాటు వారు పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తి అక్కడ మరమ్మతులు చేయాలన్న ఉద్దేశంతో చేయడంతో పాటు ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు సీఎం తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అతనితో పాటు మరికొంతమంది మంత్రుల బృందం కూడా వెళ్లే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇదే కాకుండా అక్కడ ఉన్న ఏదైతే బుంగ ఉందో ఆ బుంగను పూర్తి స్థాయిగా మొత్తం దాన్ని కూడిపోయాలి. సిమెంట్ గానీ, ఇటు ఇసుక గానీ, ఇటు బొగ్గుతో పాటు ఈ 3 మిశ్రమాలు కలిపేసి దాన్ని మొత్తం మూసివేయడం జరుగుతుంది. దీంతో పాటు మూసివేసిన తర్వాతనే చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న ఏంటంటే వర్షాకాలం వస్తే మొత్తం గోదావరి పరిహార ప్రాంతం ఉధృతంగా ఉంటుంది. దీనికి సంబంధించి ఈ యొక్క వరద సంబంధించి దాన్ని కూడా కట్టుకోవాలంటే ఈ యొక్క డ్యామ్ పూర్తిగా గేట్లు మొత్తం ఎత్తివేయడం వల్లనే అక్కడ నీరు నిల్వ లేకుండా ఉంటేనే మొత్తం డ్యామ్ కు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులను చూస్తే ఇటు ఢిల్లీకి సంబంధించిన 6 కమిటీ సభ్యులే కాకుండా ఒక మాజీ జస్టిస్తో కూడా నిర్మించిన కమిటీ వారు కూడా మొత్తం పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే దీని యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వాటర్ గాక అక్కడ నిల్వ చేస్తే మొత్తం భారీ ప్రమాదమే ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతున్నది. సుధాకర్ 2-3 నెలల క్రితం కూడా సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇతర మంత్రులు కానీ అక్కడికి వచ్చి చూసారు అసలు ఎలా ఉంది ఏంటి, ఎక్కడ లోపం ఉంది ఏంటని చూసారు. బట్ అప్పుడు ఇవన్నీ ఇంకా ఏమీ కనిపించలేదంటారా? జస్ట్ రీసెంట్ గానీ ఇవన్నీ లోపాలు బయటపడ్డాయా? ఈ మధ్య కాలంలోనే ఏదైతే కాళేశ్వరం బ్యారేజ్ ఉందో కాళేశ్వరం బ్యారేజ్ సంబంధించి ఒక్కొక్కటి పనులు స్టార్ట్ చేసిన సందర్భంలోనే ఇవన్నీ బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే గతంలో చేసిన ఎల్ఎన్టీ అయితే దానికి ఉన్న గతంలో ఉన్న ప్రభుత్వం అయితే ఎవరైతే ఉన్నారో వారే బాధ్యత వహించాలని చెప్పేసి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంటుంది. ఎందుకంటే వారు చేసిన తప్పుదాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో జరిగిన తప్పులు కూడా ఇవి వారు బయటకు రాకుండా లోపల కప్పిపుచ్చుకున్నారని చెప్పేసి ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఎవరైతే డ్యామ్ సేఫ్టీ అధికారులు ఉన్నారో దానికి సంబంధించిన ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో వారే దీనికి సంబంధించి పూర్తి స్థాయి బాధ్యత వహించాలి. ఎందుకంటే గతంలో చిన్న లోపాలు ఉన్నప్పుడే దాన్ని సర్దిస్తే ఇంత పెద్ద అయ్యే అవకాశం కూడా లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. శ్రీదేవి. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీకి 4 సీట్లే వస్తాయంటూ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నాం. 2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చింది 23 స్థానాలే వచ్చినట్లు పేర్కొన్నారు విజయసాయి రెడ్డి. ఈసారి తమ పార్టీకి చెందిన 4 కొన్నామంటూ చురకలంటించారు. జూన్ 4న కౌంటింగ్ జరగబోతోందని పేర్కొన్నారు విజయసాయి రెడ్డి. ఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈ పార్టీకి నీకు అర్థమై ఉంటుంది కదా చంద్రబాబు అంటూ సెటర్లు వేశారు. ఈ లెక్కన టీడీపీ 4 స్థానాలకే పరిమితం కాబోతున్నావని తెలిసి నీ మీద జాలేస్తోందని ఎద్దేవా చేశారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీని కాపాడే శక్తి నారా లోకేష్ కుందన్నారు. చంద్రబాబు సీఎంగా, లోకేష్ పార్టీ చీఫ్గా ఒకే రోజు బాధ్యతలు తీసుకోవాలన్నారు. పార్టీ కోసం లోకేష్ 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశారన్నారు. ఇప్పటివరకు సమర్థంగా పనిచేసిన అచ్చెన్నాయుడు కేబినెట్లో ఉంటారన్నారు. లోకేష్కు పార్టీ పగ్గాలు ఇవ్వాలన్నదే తమ డిమాండ్ అన్నారు బుద్ధా. 2024 లోక్సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. మే 25న 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 6వ దశలో 58 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని 7 నియోజకవర్గాలు, హర్యానాలోని మొత్తం 10 స్థానాలకు 6వ దశలో ఎన్నికలు జరగడం విశేషం. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈసారి లోక్సభకు పోటీ చేస్తున్నారు. బరిలో ఉన్న ప్రముఖుల్లో మేనకా గాంధీ, నవీన్ జిందాల్, రాజ్ బబ్బర్ వంటి వారు ఉన్నారు. ఢిల్లీ ఎన్నికలు బీజేపీకి యాప్కు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో అటు బీజేపీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. విజయవంతంగా 5 దశల్లో లోక్సభ ఎన్నికలు ముగిశాయి. 6వ దశలో 58 నియోజకవర్గాల్లో పోలింగ్కు రంగం సిద్ధమైంది. జూన్ 1న 7వ దశతో పార్లమెంట్ ఎన్నికల పర్వం పూర్తవుతుంది. మే 25న 6వ దశలో 889 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి లోక్సభ నియోజకవర్గానికి మే 7న జరగాల్సిన ఎన్నికను ఎన్నికల కమిషన్ వాయిదా వేయడంతో మే 25న పోలింగ్ జరుగుతోంది.
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మహబూబా ముఫ్తీ ఈ స్థానం నుంచి పోటీ పడ్డం విశేషం. ఆరో దశలో బీహార్లో 8 నియోజకవర్గాలు, హర్యానాలో 10, జార్ఖండ్లో 4, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8, ఢిల్లీలో 7 నియోజకవర్గాలు, జమ్మూ కాశ్మీర్ ఒక స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరో దశలో అదృష్టం పరీక్షించుకుంటున్న ప్రముఖుల్లో సుల్తాన్పూర్ నుంచి మేనకా గాంధీ, కురుక్షేత్ర నుంచి నవీన్ జిందాల్, కర్నాల్ నియోజకవర్గం నుంచి హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్, గుర్గావ్ నుంచి రాజ్ బబ్బర్ ఇతరులు ఉన్నారు. ఆరో దశలో అందరి దృష్టి న్యూఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలపైనే. న్యూఢిల్లీ నియోజకవర్గంలో దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతితో పోటీ పడుతున్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ స్థానంలో క్రికెటర్ మనోజ్ తివారీ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కన్హయ్య కుమార్. ఇక నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉదిత్ రాజ్ కాగా బీజేపీ అభ్యర్థి యోగేంద్ర చందోలియా. కీలకమైన చాందనీ చౌక్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రవీణ్ ఖండేల్ వాల్, కాంగ్రెస్ అభ్యర్థి జయప్రకాష్ అగర్వాల్తో పోటీ పడనున్నారు. (2019లో భారతీయ జనతా పార్టీ 10కి 10 స్థానాలు గెలుచుకున్న రాష్ట్రం హర్యానా. ఈసారి కమలదళం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. 3 ఏళ్లుగా సాగిన రైతు ఉద్యమం వేడి హర్యానాలో ఇంకా చల్లారలేదు. రైతు ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టం చేయాలన్న తమ డిమాండ్ నెరవేరినందుకు రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఫలితంగా చాలా నియోజకవర్గాల్లో రైతుల నుంచి బీజేపీకి ఎదురు గాలి వీస్తోంది. మోదీ మ్యాజిక్ ఈసారి ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. కీలకమైన రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్ ఒకటి. ఆరో దశలో 8 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పోటీ ఎదుర్కొంటున్న ప్రముఖుల్లో జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ, సయాన్ బెనర్జీ, సౌమేందు అధికారి వంటి వారు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో కీలకమైన అలహాబాద్, అజంగఢ్, ప్రతాప్గఢ్, అంబేద్కర్ నగర్, బస్తీతో సహా 14 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్ నుంచి హేమహేమీలు గోదాలో నిలుస్తున్నారు. ఏడో దశలో జూన్ 1న మిగతా 57 నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిస్తే 2024 లోక్సభ ఎన్నికలు సంపూర్ణమైనట్లే. హైదరాబాద్ బడా హోటళ్లలో కల్తీ ఫుడ్ భాగోతం తిండి ప్రియులను కలవరపెడుతోంది. వీకెండ్లు పార్టీలంటూ పరిగెత్తుకెళ్లే జనాలను హడలెత్తిస్తోంది. లాభాల కోసం ప్రజల ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నాణ్యత లేని ఆహారంతో సొమ్ము చేసుకుంటున్న రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జడిపించడంతో అసలు విషయం పట్టబయలైంది. లాభాల వీటిలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి హైదరాబాద్ రెస్టారెంట్లు. బ్రాండ్ పేరు చెప్పుకుని కల్తీ ఫుడ్ తో దండిగా దండుకుంటూ 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు కల్తీ దందా సాగిస్తున్నారు. ఒక్కసారి జనాల్లో క్లిక్ అయితే చాలు, ఇక పేరు మాటన రుచి శుచి లేని ఆహారాన్ని అందిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులతో ఈ కల్తీ భాగోతం బయటపడడంతో నగరవాసులు హోటళ్లకు వెళ్లాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ఈ తనిఖీల్లో దిమ్మ తిరిగే విషయాలు తెలుస్తుండటంతో హడలెత్తిపోతున్నారు. హైదరాబాద్ లో రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జడిపించారు. స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, పబ్లలో తనిఖీలు చేశారు. సోమాజిగూడలోని కృతంగా హెడ్ క్వార్టర్స్ లోని రెస్టో బార్, కేఎఫ్సీలో సోదాలు జరిపారు. తనిఖీల్లో నాణ్యత లేని ఆహారాన్ని గుర్తించారు. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్లు, పురుగుపట్టి పాడైపోయి కాలం చెల్లిన వంట పదార్థాలు, 2-3 రోజులుగా నిల్వ ఉంచిన మాంసాన్ని వాడుతున్నట్లుగా గుర్తించారు. కృతంగాలో నాణ్యత లేని 6 కిలోల పన్నీర్, కాలం చెల్లిన 6 కిలోల మేతి మలై పేస్ట్, TDS-4 ppm ఉన్న 156 వాటర్ బాటిల్స్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. హెడ్ క్వార్టర్స్ రెస్టో బార్ లో ఎలాంటి టేబుల్స్ లేని వస్తువులను, సింథటిక్ కలర్స్ ను వాడుతున్నట్లుగా గుర్తించారు. అలాగే కేఎఫ్సీలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ డిస్ప్లే చేయడం లేదని గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను గాలి కొదిలేసిన ఈ హోటళ్లపై కేసు నమోదు చేశారు.
ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. మరి ఇలాంటి కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య పరిస్థితులు దరిచేరే అవకాశం ఉంది. గుండె, మూత్రపిండాలు, కాలేయం పాడి ప్రాణాలే కోల్పోయే పరిస్థితులు నెలకొంటాయి. కల్తీ వల్ల విరేచనాలు, కడుపు నొప్పి, కీళ్ల నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మెదడు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి వీకెండ్స్, ఈవెంట్స్, పార్టీలంటూ బయట తిండికి అలవాటు కావద్దని, వీలైనంత వరకు బయట తిండికి దూరంగా ఉంటే కల్తీ ఫుడ్ ని అవాయిడ్ చేసినట్టేనని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇకనైనా ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ తో మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.